హలో స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం 8th లెసన్ నేర్చుకుందాం, వైటల్ విలేజెస్ ఇంకా థ్రైవింగ్ టౌన్స్. సో ఐరన్ యూసేజ్ అనేది ఆల్మోస్ట్ 3000 ఇయర్స్ అగో నుంచి స్టార్ట్ చేసిరనమాట. సో ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హరప్పన్ సివిలైజేషన్ టైంలో ఐరన్ అనేది యూజే చేయలేదు. సో ఈ పాయింట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ లాగా కూడా వచ్చింది. ఓకే, ప్రతి చిన్న పాయింట్ అనేది మనకి ఇంపార్టెంటే. ఎన్సీఆర్టీ హిస్టరీ అంటే అన్ని ఎన్సీఆర్టీస్లో నుంచే మనకి మేజర్గా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనం చేయాల్సిన ఒక్క హార్డ్ వర్క్ ఏంటి అంటే, మనము అన్ని పాయింట్స్ని పాయింట్ టు పాయింట్ అనలైజ్ చేసుకుంటూ పోవడమే. ఓకే, సో ఎట్లా పడితే అట్లా అంటే బట్టి కొట్టుకొని చదివిపోతే కాదు, ప్రతిదీ లింక్ చేయాలి, అనలైజ్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ తమిళ్ రీజియన్లో పెద్ద పెద్ద లార్జ్ ల్యాండ్స్కి ఓనర్స్ని వెల్లెలార్ అంటారు. నెక్స్ట్ ఉజవర్ అంటే నాగలి, ఆర్డినరీ పర్సన్స్ నాగలు దున్నేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఉజవర్ అని అంటారు. నెక్స్ట్ కదైసియార్ ఇంకా ఆదిమై అనే వీళ్ళని ల్యాండ్లెస్ లేబరర్స్ అనమాట. సో స్లేవ్స్ని కదైసియార్ లేకపోతే ఆదిమై అని అంటారు. నెక్స్ట్ ఇదంతా సదర్న్ కింగ్డమ్లో ఈ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు నార్దర్న్ ఇండియాలో ఎట్లా యూజ్ చేస్తారంటే గ్రామ భోజక. ఈ గ్రామ భోజక అంటే విలేజ్లో పెద్ద మనిషిని గ్రామ భోజక అని అంటారు. సో ఈ గ్రామ భోజకానే ఆ విలేజ్లో పెద్ద పలుకుబడి, పేరు, పైసా ఉన్న వ్యక్తి. ఓకే, సో ఈయన పవర్ఫుల్ పర్సన్ అయి ఉంటాడు. ఈయన పోలీస్ లాగా పనిచేస్తాడు, జడ్జి లాగా పనిచేస్తాడు. సో న్యాయం, తీర్పులు అవేవి మనం నరసింహ చూస్తే అందులో రజనీకాంత్ వాళ్ళ డాడీ తీర్పిస్తాడు చూడు, సేమ్ అదే మోడల్ గ్రామ భోజక. సో సో ఈ గ్రామ భోజక ఏం చేస్తాడంటే విలేజ్లో ఉన్న అందరితోని ట్యాక్సులు తీసుకొని కింగ్కి ఇస్తాడు. ఇది ఈయన మేజర్ పని. నెక్స్ట్ గృహపతి అంటే చిన్న చిన్న ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళని గృహపతి అంటారు. నెక్స్ట్ తమిళనాడులో సంగం లిటరేచర్. సో ఈ సౌత్ ఇండియాలో సంగం లిటరేచర్ అనేది చాలా ఫేమస్. ఈ సంగం లిటరేచర్ అనేది 2300 ఇయర్స్ అగో కంపోజ్ చేయబడినది. ఓకే, ఎర్లియస్ట్ తమిళ్ వర్క్స్ ఏంటి అంటే ఈ సంగం లిటరేచరే. సో ఇందులో పోయమ్స్ కానీ స్టోరీస్ కానీ చాలా ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి జాతకాస్ అంటే ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా, బుద్ధిస్ట్ సన్యాసులు, వీళ్ళందరూ ఈ ఆర్డినరీ పీపుల్ రాసిన కథలని, వాళ్ళ చరిత్రలని, ఇట్లా చిన్న చిన్న స్టోరీస్, షార్ట్ స్టోరీస్ ఉంటాయి కదా, ఇవన్నిటిని రాసి ప్రిజర్వ్ చేస్తారనమాట. అవే జాతకాస్ అనమాట. సో బుద్ధిస్ట్ టైం పీరియడ్లో ఆర్డినరీ పీపుల్ జీవన శైలి ఎట్లుంటుండే, అక్కడ స్టోరీస్ ఏంటివి, అవన్నీ ఈ బుద్ధిస్ట్ మాంక్స్ ప్రిజర్వ్ చేసి పెడతారు. సో అవే జాతకాస్. తర్వాత మథుర గురించి నేర్చుకుంటే, మథుర అనేది ఒక ఇంపార్టెంట్ సెటిల్మెంట్, ఇది ఇంపార్టెంట్ సిటీ అనమాట. సో ఇది నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే దారిలో ఉంటుంది మథుర. మళ్ళీ నార్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళే దారిలో ఉంటుంది. ఓకే, సో ఇట్లా పైనుంచి కిందికి, ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే దారిలో ఉంటుంది. కాబట్టి ఈ మథుర అనేది ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్. చాలామంది ట్రేడర్స్ ఈ మథురలోనే సెటిల్ అయి ఉన్నారు. ఓకే, సో 2500 ఇయర్స్ అగో ఇది ఒక ఇంపార్టెంట్ సెటిల్మెంట్. తర్వాత 2000 ఇయర్స్ అగో ఇది మథుర అనేది క్యాపిటల్, కుషనాస్కి సెకండ్ క్యాపిటల్ అయ్యి ఉంది. సో ఇక్కడ పాటరీస్కి వస్తే నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్. సో మనకి నల్ల కుండలాగా కనిపిస్తాయి కదా, సో దాన్నే నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అని అంటారు. సో అది ఎక్కువ వాడుతుండే 2300 ఇయర్స్ అగో. తర్వాత శ్రేణీస్ అంటే ఈ చిన్న చిన్న నేతన్నలు కానీ క్రాఫ్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, మర్చెంట్స్, వీళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవుతారు. ఆ అసోసియేషన్నే శ్రేణీస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ అరికమేడు అనేది ఒక చిన్న ఏరియా, ఇది పుడుచేరి ప్రాంతంలో ఉంటుంది. ఇది కోస్టల్ ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రాంతంలో షిప్స్ గూడ్స్ని
దింపడము అవన్నీ చేస్తుండే అనమాట. వేరే వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన షిప్స్ ఈడికి వచ్చి ఆ గూడ్స్ అన్నీ ఈ అరికమేడులో అన్లోడ్ చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ కోస్టల్ సెటిల్మెంట్. 2200 నుంచి 19 ఇయర్స్ అగో ఇదొక ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఇంకొక వర్డ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అరటైన్ వేర్. సో అరటైన్ వేర్ అంటే వీళ్ళు కుండలు చేస్తారు. సో ఈ కుండల్ని మంచిగా ఏమంటారు మంట పెట్టి కాలుస్తారనమాట గట్టిగా ఉండడానికి. సో ఇప్పుడు మనం వాడేది ఈ టెక్నికే. సో ఇది ఇటలీ అనే అరటైన్ అనే ప్లేస్ దగ్గర ఈ కుండలు ఎక్కువ ఫేమస్. సో దాన్నే అరటైన్ వేర్ అంటారు.